అందరికీ నమస్కారం. హాయ్, వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఎంతమంది వెనక్కి తిరిగి వెళ్తారు తెలియాలనంటే ఈ రోజు అగ్ని పరీక్ష మొదలవ్వాల్సిందే. స్టార్ట్ చేద్దామా సార్? మన ఈ అగ్ని పరీక్షలోని జ్యూరీ మెంబర్స్ కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు గోవా. గోవాలో ఇలా వెల్కమ్ చెప్తారా? Thank you. The first candidate for today, there you go. అండి మీ పేరు? కళ్యాణ్ పడాలా. స్క్రీన్ నేమ్ నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ ఏం చేస్తావు పవన్? సిన్స్ ఫ్రమ్ 3 years నుంచి నేను సోల్జర్ గా సర్వీస్ చేస్తున్నా ఇండియాకి. అదే పోలీస్ డైరీన్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. మరే గ్రేట్. కెన్ ఐ సే ఇట్ ఏ కామెడీ నోట్? నాకు ఉన్న స్పెషల్ టాలెంట్ తో నేను చెప్దాం అనుకుంటున్నా. కార్తిక్ చెప్పురా. మా నాన్న కంటే చాలా ప్రేమ. నాన్న అంటేని ఇబ్బంది పడిపోతారు, మళ్ళీ కష్టం అలాగంటే అని చెప్పి బాగా చదివిస్తేనే ఉద్యోగం వచ్చేసింది. వెరీ గుడ్. మంచి వదిలేరు ఎవరో నాగమామ అందరూ చూసి ఆ ప్రో మీద చూస్తేని నాగమామ అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు. ఆడిషన్ పెడితేని వాళ్ళు అవదన్నారు. ముందు అవదు అంటే కాళ్ళు పట్టించుకున్నాను. దేన్నైనా మోయగలుగుతావా? దేని మోయగలుగుతున్నా అంటే నన్ను కాదయ్యా. దట్ ఐ థింక్ వాట్ ఈ డ్రమ్ము మోస్తావా? స్టార్టర్ అవ్వాలనుకున్నావు, తర్వాత సోల్జర్ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ అది వదిలేసి బిగ్ బాస్ అంటున్నావు. కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం పోసారంటావు. గర్ల్ ఫ్రెండ్ డేటింగ్ ఏమైనా సీన్ ఉందా? మీకు లవర్ ఉందా? ఉంది, బట్ అమ్మాయి కాదు, ఆంటీ. పవన్ దింపేది. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్దామని అనుకుంటున్నావు? గుర్తు వచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఒకవేళ లోపలికి వెళ్ళి గెలిచేసావు అనుకో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు దేని గురించి సీరియస్ ఉన్నావు? నీ ఫస్ట్ కమిట్మెంట్ ఎవరు? యాక్టింగ్. నేను యాక్టర్ అవుతా. సర్లే సార్, ఫస్ట్ యాక్టింగ్, సెకండ్ అది కుదరలేదు కాబట్టి అటు వెళ్ళాడు. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇటు వస్తున్నాడు. ఇది వర్కౌట్ అయిపోతే మళ్ళీ అటు వెళ్తాడు. సింపుల్. మరి ఈ ప్రయత్నానికి వాళ్ళ వంతు సపోర్ట్ ఉంటుందా లేదా చూసేద్దాం. ఎవరితో మొదలెడదాం? ఎవరిని అడుగుదాం? సుందర మాస్టర్. గ్రీన్. నేను ఏది ఇస్తాను అనుకుంటున్నావు? గ్రీన్. ఎందుకు ఆవిడ గ్రీన్ వేసుకుందానా? పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళకి అలా తెలుస్తుంది. ఎలా కనిపెట్టావు? నిజంగా నా కళ్ళలో నీకు ప్రేమ కనపడిందా? నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పి. ఐ థింక్ మీరు ఒక్కదానికి కమిట్ అయిన తర్వాత ఇంకో దానికి ఎలా కమిట్ అవుతారు అనేది ఒక చిన్న డౌట్ నాకుంది. మరి ఇంకొక క్యాండిడేట్ కి మీరు సిద్ధమేనా? సన్నగా మెరుపు తీగలాగా భలే క్యూట్ గా ఉన్నావు. ఎవరు నువ్వు? బాలా ఫ్రమ్ శంబాలా. అదేంటి చేతిలో? కొంచెం కళ్ళు కనిపించవు నాకు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. వేళ్ళు చూపించండి, ఏదో ఒక నంబర్ అలాగా. ముందు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు దీవని ఎవరు చెప్పాడు నీకు? లైక్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగిన నేను. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది, ఇంగ్లీష్ బయటకు తందుకొస్తుంది. ఐ వాంట్ టు రిప్రజెంట్ మై సెల్ఫ్ అనుజ్. ఓకే, రిప్రజెంట్, విల్ సీ. ఏంటి పోయి నువ్వు మేము ఎంకరేజ్ చేస్తావు, నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు. నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దాను కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా? అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే ప్రేమ వస్తుంది, ప్రేమ వస్తే కడుపు వస్తుంది. మీ పేరు? సయ్యద్ షాకిబ్ యూసుఫ్ అలీ. మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. I just want to sing a song for you. ఓకే, మీలో ఏం టాలెంట్ ముందు పెట్టుకుందాం అనుకుంటున్నాం? So as a dancer, as a singer, as a stage performer, as a anchor. చెప్పరా, నీ ఇష్టం వచ్చేది చెప్పు, నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ. ఒక క్రేజీ మూవ్ చేయి డాన్స్ లో. రాట్లేదే. నేను ఇది పట్టుకుంటున్నాయి. నా కారణాలు అక్కర్లేదు, నా పేరు చెడగొట్టడానికి వచ్చాడు. డాన్స్ స్ట్రెంత్ అని చెప్పావు, దాంట్లోనే ఇంత వీక్ ఉన్నావు. అక్కడే అన్ఫిట్ కదా. దొరికిపోయాను. చెయ్యి, నీకు ఏం చేయగలుగుతావు చెయ్యి. చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తారని బాబు. ఈ ప్లాట్ఫామ్ నుంచి నాకు అవకాశాలు దొరుకుతాయి. అంటే హౌస్ నుంచి బయటకు రాగానే నీకు సీరియల్లు, డాన్స్ షోలు, సినిమాలు అన్ని వస్తాయి. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకు ఈజీగా అయితే రాలేదు బ్రదర్.
ఇది ఈజీగానే వచ్చింది కదా, ఏం చేసినావు? ఇంట్లో వీడియో పెట్టు, ఇక్కడికి వచ్చి నుంచున్నావు, అంతే కదా. ఓ అమ్మాయి నన్ను సతాయించింది. ఏ అమ్మాయి సతాయించింది? ఇది చెప్పలేదు. ఎందుకు? ఇది ఎందుకంటే నా పర్సనల్ సీక్రెట్ అది. ఇది మాట్లాడితేనే నువ్వు హౌస్ లోకి వెళ్తావు. జడ్జెస్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ మ్యామ్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. చిన్న సజెషన్ నేను ఇస్తాను నీకు. బిగ్ బాస్ ఇస్ నాట్ ఫర్ యూ. మీరు బయలుదేరండి తొందరగా, ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేయవద్దు. నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపు తీగ. డ్రెస్ అదరేందే. చింపేసుకుంటారా, వేసుకుని చింపేస్తారా? దిస్ ఇస్ సిద్దిపేట మోడల్ మేడం. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు అదే చేతి అడ్డుపెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేట మోడల్ అంటారా బాబు? వీడు ఇంకా మారలేదు. మాట్లాడు. నీలో ఏం టాలెంట్ ఉందంటావు? ఇదే సార్ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. బ్రదర్ నాకైతే ఇది మేబీ కరెక్ట్ ప్లేస్ కాదేమో అనిపిస్తుంది. వెంకటేష్ నువ్వు పైకి వెళ్ళి వచ్చావు. ఇంట్లోకి వచ్చాను సార్. ఓకే, ఇప్పుడు అవే 150 లెక్కెట్టుకుంటే ఇంటికి వెళ్ళిపో సార్. ఎందుకు వస్తారో తెలియదు. మీ పేరు? అనుషారత్నం. ఏం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. సో నీ స్టోరీ చెప్పు. అయిపోయింది. సమయభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి. డాన్స్ చేయగలుగుతావా? సాయిబాబు గారు ఏమన్నా మీకు డిస్టెంట్ రిలేటివ్? డాన్స్ గ్రేస్ అది కొంచెం ఒకలాగే ఉంటే ఎరా నాకైతే అనిపించింది. హాయ్ అండి. అండి ఎలా ఉన్నారు? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు. అమ్మాయి కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను సార్. వీకెండ్ వచ్చాయి చెప్పండి ఫస్ట్. నాకు వచ్చేసి 98 ప్రపోజల్స్ వచ్చాయి. అవునా సార్? నమ్మమంటావు నన్ను? నమ్మాలా సార్? ఎమోషనల్ అవుతున్నావు. డాడీ టాపిక్ తీస్తే ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు లేదు కదా, దానికి స్కోప్ లేదు. ఎందుకు సింపతి క్రియేట్ చేస్తున్నావు? వాట్స్ యువర్ నేమ్? జనిత్. స్కూల్ నుంచి వచ్చేసినట్టు అనిపిస్తుందిరా నువ్వు నాకు. చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూత్తేనండి. యూత్. జనిత్, నీ దృష్టిలో నువ్వు 20 years లో నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. సో మా అమ్మ ఈవినింగ్ 5 దాకా జాబ్ చేస్తూ ఆఫ్టర్ 6 అమ్మమ్మకి ఒక షాప్ ఉంది, 6 to 11 అక్కడ వర్క్ చేస్తారు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. మాస్టర్స్ చదివాను, నేను యూకేలో ఉంటాను. సో బిగ్ బాస్ కోసం వచ్చాను. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. శ్వేత, రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మంది? నేను ఆడనవదీప్ని. అంటే ఇక్కడ ఉన్న మా నలుగురిని కూడా సూపర్ డూపర్ గా ఇంప్రెస్ చేసేసి టాప్ 15 లోకి వెళ్ళిపోయావి అన్ని పరీక్షలో. అట్లుంటది మనతోని. అంతే. That's all. Please subscribe to Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.